నువ్వే చెప్పావు కదా ఏ అమ్మాయినా పడాలంటే ముందు తన ఆలోచనలోకి వెళ్ళాలని. అదే జరిగితే ఆలోచన ఇష్టాన్ని, ఇష్టం ప్రేమని పుట్టిస్తుందని. నిజంగా ప్రేమ ఆలోచనలో నువ్వుండుంటే నీకెలా ఉందో తెలుసుకోవాలని అనుకోవాలి కదా. అలా అనుకుంటే నీకు ఫోనో మెసేజో చేసేది కదా. చేసిందా? చేయలేదు కదా. నువ్వు చేస్తుంది కరెక్టో కాదో నువ్వే ఆలోచించుకో. అవును కదా, మెసేజ్ ఫోను చేయాలి కదా. చేసిందా? చేయలేదా? ఎందుకే నా ఫోను? కొట్టదు నాన్న, ఆగండి. చూడమ్మా, ఆగండి ఆగండి. ఎందుకు కొడుతున్నావు వాడిని? కొట్టడం కదే, నిలబెట్టి తోలు చేస్తాను. అడిగే నా కోర తెలియడు, నన్ను అంత మాట్లాడా. రే రారా, చిన్నవాడని కూడా చూడకుండా ఎందుకు వాడిని కొడుతున్నావు? చిన్న పిల్లడా, కన్న తండ్రిని కారు కూతులకు స్థాయికి ఎదిగిపోయాడు. చిన్న పని చెప్తే కన్న తండ్రిని చూడకుండా నన్ను వేస్ట్ పిల్ల అంటాడు వాడు. అలా చూసావంటే గుద్ది పిసికేస్తాను నిన్ను. ఏమే, నీ పెంపకు చూడు ఎలా ఏడుస్తుందో. తండ్రిని గౌరవం లేకుండా వీడిపోయింది. తండ్రిలా నువ్వుంటే గౌరవం వాళ్ళకుండేది. అయినా అసలేమైందిరా? నేనేం చేయలేదక్క. ప్రేమ లేదు కదా, మందుకు డబ్బులు లేవు కదా, ప్రేమ పర్సులో ఎంచి 100 నొక్కేసి పట్టుకురా అన్నాడు. నువ్వు 100 తీసుకురమ్మన్నమాట నిజం. ఆయన నొక్కడం ఏంట్రా? పక్కోడు పర్సు నుంచి తీస్తే దొంగతనం అంటారు, సొంత పర్సు నుంచి తీస్తే చనువు అంటారు. దొంగతనానికి చనువుకి తేడా లేకుండా నా కడుపుని ఎలా పుట్టారో సన్నసి. నాన్న, పిల్లలకి ఇలాంటి అలవాట్లు కూడా నేర్పిస్తున్నారా? డబ్బు లేకపోతే ఏం చేయాలి? కష్టపడి సంపాదించుకోవాలి. అది కుదరదు. అప్పుడు మందు మానేయాలి. అది కుదరదు. అయినా ఒక్క పూట మందు తాకపోతే ఏమైపోతుందంట? ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు కాదురా, జస్ట్ 2 years ఆగు. నీ నోటితో నువ్వే చెప్తావు. 2 ఏళ్ళు పోతే నీకు వయసు వస్తుంది, మందు తాగాలని కోరిక పుడుతుంది. అలవాటు అయ్యాక టైంకి పడకపోతే నరాలు ఎలా నాట్యం చేస్తాయో, గొంతు ఎలా పిడచకట్టుపోతుందో నీకే తెలుస్తుంది. జస్ట్ 2 years. నా తర్వాత నువ్వే ఈ కొంపలో. నాన్న, తండ్రి వయ్యుండి పిల్లలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? బాగా చదువుకోరా, ఉద్యోగం సంపాదించుకోరా, జీవితం బాగుంటుంది అని చెప్పడం పోయి 2 ఏళ్ళు ఆగితే నీకు తాగాలనిపిస్తుంది, తాగితే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తావా? నువ్వు నాశనం అయిపోయింది చాలక వీడికి కూడా నీ బుద్ధి రావాలని కోరుకుంటున్నావా? సిగ్గనిపించడం లేదా? ఇదిగో ముందిక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళవయ్యా. పోతాను. రాత్రి ఇంటికి ఆలస్యంగా వస్తే ఇప్పటి వరకు ఎక్కడ చచ్చావు, మీకేం జరిగిందని ఎంత భయపడిపోయారంటూ పతివ్రత డైలాగులు కొట్టావంటే జోడు తెగిపోద్దు, గుర్తుపెట్టుకో. సూర్యుడు రాకపోతే లోకం ఆగిపోద్దాము, కానీ నువ్వు డబ్బులు ఇవ్వనంత మాత్రం నా ప్రోగ్రామ్స్ ఆగిపోతాయి అనుకున్నావా? ఆగో.
అయినా ఇది సొమ్మే కాదు. మీ అమ్మకి పుట్టింటి వాడు పెట్టిన సారిలో వచ్చింది. ఒంటరిగా మిగిలిపోయిన బిందె. నా అత్తోరు సొమ్మిది, నాకు రైట్స్ ఉన్నాయి అంతే. బిందేవు నాన్న. అయితే వందిపు. ఇస్తానుండు. అయితే తీసుకో. తీసుకో. ఈ పని ఏదో ముందే చేసి ఉంటే వాడికి తన్నులు తప్పేవి, నీకు ఎనర్జీ వేస్ట్ అయ్యేది కాదు, నాకు టైం వేస్ట్ అయ్యేది కాదు. దట్స్ ఆల్. ఛ! ఏంటే అంకుల్ నవ్వుకుంటూ వెళ్తున్నారు? మమ్మల్ని ఏడిపించాడుగా, అందుకే నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఏదైనా గొడవ? ఎప్పుడు ఉండే గొడవేలే. నువ్వురా. ఏంటి ఇలా వచ్చావు? ప్రణయ్ ఈవెంట్ మేనేజర్ తో నీకు డబ్బులు ఇవ్వలేదని గొడవ పెట్టుకున్నాడంట. ఆ గొడవలో ప్రణయ్కి దెబ్బలు తగిలితే నువ్వే హాస్పిటల్లో జాయిన్ చేసావంట. ప్రతిదానికి అలా అని తలుపుతావేంటే? మరేం చేయమంటావే? అరే ఎలా ఉందో ఏంటో అని కనీసం ఫోన్ చేయడమో లేదా మెసేజ్ చేయడమో చేసావా? నాకేంటి అవసరం? ప్రణయ్ ఎవరి డబ్బుల కోసం గొడవ పడ్డాడే? ఎవరి కోసం దెబ్బలు తిన్నాడు? అరే నాకు డబ్బులు ఇప్పించమని నేనేమైనా అడిగానా? దెబ్బలు తినమని నేనేమైనా చెప్పానా? ప్రేమ, ఇలా మాట్లాడడం కరెక్ట్ అనిపిస్తుందా నీకు? సరే నీ కరెక్ట్ అనిపిస్తే చెప్పు, నేనే నిన్ను ఫోర్స్ చేయను. అది కాదే. మరేంటి? ఫోన్ చేసి మాట్లాడితే దాన్ని మళ్ళీ అడ్వాంటేజ్ గా తీసుకుంటాడేమోనని. అన్నీ నువ్వే ఊహించుకోకు. ప్రణయ్ చూస్తే కోపడతావు, అడిగితే తను కరెక్ట్ కాదు అని అంటావు. నిన్ను ప్రేమిస్తున్నాడే అని చెప్తే చిచి అదంతా నటనా అని అంటావు. ఇదిగో నీకోసం దెబ్బలు తిన్న మనిషి ఎలా ఉన్నాడో ఫోన్ చేసి పలకరించవే అంటే అడ్వాంటేజ్ గా తీసుకుంటాడేమో అని అంటున్నావు. అందరూ నీ చుట్టూ తిరుగుతున్నారా నువ్వు ఫీల్ అవుతున్నావా? ముందు తనకు ఫోన్ చేయవే. ఫోన్ చేయమంటుంటే ఏంటి నీ ప్రాబ్లం? అంటే అది నా దగ్గర తన నంబర్ లేదు. నెంబర్ నేను ఇస్తానులే. ఫోన్ లో బ్యాలెన్స్ కూడా లేదు. నీ ఫోన్ ఇదే. ₹10 క్రెడిట్ తీసుకున్నాను, ఇప్పుడు చెయ్యి. చెయ్యి. ప్రణయ్, తను లిఫ్ట్ చేయడం లేదు. బిజీగా ఉన్నాడేమో. ఇంకొకసారి కాల్ చేయి. నేను చేయను. మళ్ళీ ఏమైందా నీకు? బిజీగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు? తనకి నా నంబర్ తెలుసు కదా. కాల్ లిస్ట్ చూస్తే నేను ఫోన్ చేసిన విషయం తెలుస్తుంది కదా. తను ఫోన్ చేస్తే నేను మాట్లాడతానులే. అది కాదు ప్రేమ. అమ్మా తల్లి, ఇంక నన్ను వదిలేవే, నాకు కొంచెం పనుంది, నేను వెళ్తున్నాను. ప్రేమ, పాప గొంతు పోవడం, నాకొచ్చే అవకాశాలన్నీ రాకుండా పోవడం, అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆలోచిస్తూ కూర్చోవడం కంటే అవకాశాల కోసం తెలిసిన వాళ్ళందరినీ కలవడం బెటర్.
నమస్కారం సార్. మీరెలా ఉన్నారు? మేడం గారు బాగున్నారా? తనకేమమ్మా, కోటలో మహారాణి నేనున్నాను కదా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? బాగున్నాను సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రస్తుతం చేతిలో ఆఫర్స్ ఏమీ లేవు సార్. ఖాళీ. ఇదివరకు నెలకు 2-3 ప్రోగ్రాంలైనా చేసేదాన్ని. ఈ మధ్య 2 నెలలకి ఒక్క ప్రోగ్రాం కూడా చేయడం లేదు. మీ కంపెనీలో 2 సినిమాలు స్టార్ట్ చేస్తున్నారంటే కదా సార్? అవునమ్మా. అందులో నాకు పాట పాడే అవకాశం ఇప్పిస్తారా? తప్పకుండానమ్మా. మంచి సింగర్వి, మంచి వాయిస్, నీకు రికమెండ్ చేయడానికి ఏముంది, కానీ చేయనమ్మా. ఎందుకు సార్? ఇప్పుడు నువ్వు సినిమాల్లో పాటలు పాడినా ఎంత ఇస్తారమ్మా? అప్కమింగ్ అని చెప్పి 5-10 చేతిలో పెడతారు. పర్వాలేదు సార్. అన్నట్టు అడగటం మర్చిపోయాను. జీ తెలుగు వాళ్ళు సింగింగ్ కాంపిటీషన్స్ అని కండక్ట్ చేస్తున్నారు. ఆ కాంపిటీషన్స్ కు నువ్వు అప్లై చేసావా? అసలు నాకు ఆ న్యూసే తెలియదు సార్. అదేంటమ్మా, సింగర్ అయ్యుండి ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి ఏంటో అప్డేట్ చేసుకోవా? వాళ్ళు 25 అవర్స్ నాన్ స్టాప్ సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ 24 అవర్స్ రికార్డు ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే 6-7 lakhs వరకు ప్రైజ్ మనీ వస్తుంది. నువ్వెందుకు అప్లై చేయకూడదు? ఆ కాంపిటీషన్లో గెలిచావంటే అవకాశాల కోసం నువ్వు స్టూడియోల చుట్టూ తిరగటం ఏంటమ్మా? మేమే నీ కాల్ షీట్లు కావాలని మీ ఇంటి చుట్టూ తిరుగుతాం. ఖచ్చితంగా అప్లై చేస్తాను సార్. కాకపోతే ఎలా అప్లై చేయాలి? ఆన్లైన్లో అప్లై చేయమ్మా. నీ ఫోన్లో కూడా చేయొచ్చు. నా ఫోన్ కంత సీన్ లేదు సార్. ఇప్పుడే నెట్ కేఫ్ కి వెళ్ళి అప్లై చేస్తాను. ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తాను. అటెంప్ట్ చేయడమే కాదు, గెలవాలి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. బ్రేక్ చేస్తాను. పాటలు పాడి పాడి నా కంఠంలో నరాలు తెగిపోయినా పర్వాలేదు, గెలుస్తాను. పాపకి ఆపరేషన్ చేయిస్తాను. ప్రణయ్, ప్రేమ, ప్రేమ అంత సంతోషంగా ఎందుకుందంటావు? తెలియదు శివజ్ఞి. నవ్వు తనకి సూట్ అవ్వదు ప్రణయ్. తన్నలా చూస్తుంటే బాధగా ఉంది. పద, వెళ్ళి మాట్లాడదాం. ఇప్పుడు అవసరం అంటావా? ఏ? మనం కనిపిస్తే చిరాకు పట్టం తప్ప పలకరించే అలవాటు తనకు లేదు కదా. తనేదో అంటుంది, దానికి హర్టే నువ్వు ఏదో ఒకటి అంటావు. నేను ఆడపిల్లని, సెన్సిటివ్ గా ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వు నన్ను మరీ అంత గయ్యాల దానిలా చూడకు. పద, వెళ్ళి మాట్లాడదాం. రా. హాయ్ ప్రేమ, గుడ్ మార్నింగ్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు కానీ ఎదురు పడితే మాత్రం పళ్ళి కిలిస్తాడు. ఏంటి ప్రేమ, ఏదో సంతోషంగా ఉన్నట్టున్నా? పనిలో ఉన్నాను. నువ్వింకా ఈవెంట్ మేనేజర్ గురించి భయపడాల్సిన పనిలేదు. నాకు తెలిసి ఈ పాటికి వాడు సిటీ వదిలేసి పారిపోయి ఉంటాడు. ఎనీహౌ ప్రేమ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు? ప్రణయ్ని సేవ్ చేసి రైట్ టైంకి హాస్పిటల్లో చేర్పించావు కదా, అందుకు. అంతా బానే ఉంది, కానీ నీకోసం ప్రాబ్లంని ఫేస్ చేసిన వారికి ఎలా ఉందో అని ఫోన్ చేసి పరామర్శించడం మినిమం కామన్ సెన్స్ కదా. నీ నుండి కాల్ వస్తుందని ప్రణయ్ ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ కొద్దిపాటి సంస్కారం కూడా లేకుండా నువ్వు ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో మేడం, ఆపండి. సంస్కారం గురించి మీరు చెప్పకండి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలని, లేదంటే మిస్డ్ కాల్ చూసుకొని తిరిగి కాల్ చేయాలన్న సంస్కారం ముందు ఆయనకి నేర్పించండి.
నీకు ఫోన్ చేసిందా? చేయలేదు శివాగ్ని. చేశానని చెప్తుంది కదా, అంటే నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? లేదు శివాగ్ని, ఉండు. ఓ షిట్, తను కాల్ చేసింది. మిస్ అయ్యాను శివాగ్ని, గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యాను. సరే, ఫీల్ అవ్వకు, మళ్ళీ చేస్తుందిలే. ఇంకెందుకు చేస్తుంది? చేస్తుంది ప్రణయ్. నీకు ఎలా ఉందో తెలుసుకోవాలనే కదా కాల్ చేసింది. ఆ ఆలోచనే తన ఆలోచనలని నీ చుట్టూ తిరిగేలా చేస్తుంది. మనం ఆడుతున్న ఈ గేమ్లో ఓ స్టెప్ ఎక్కినట్టే. అక్క, ఇదిగో నీ ఫేవరెట్ కషాయం. గొంతు ఫ్రీగా ఉంటుందని ఎప్పుడు తాగుతూ ఉంటావుగా. ఇదిగో, థ్యాంక్ యూ. అక్క, ఈ కాంపిటీషన్ లో నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు అక్క. పేపర్లోను టీవీల్లోను ఎక్కడ చూసినా నీ ఫోటోయే వస్తుంది. ఓ సింగింగ్ కాంపిటీషన్ లో తన సత్తా చాటుకున్న తెలుగు తేజం ప్రేమ 25 గంటలు పైగా నాన్ స్టాప్ గా పాటలు పాడి పాత రికార్డులన్నీ బ్రేక్ చేసిన కొత్త సింగర్ ప్రేమ. అలా న్యూస్ పేపర్స్ లో, ఛానల్స్ లో నీ గురించి చెప్పిందే చెప్పి హల్చల్ చేస్తారక్క. అర్థం కాలేదా? ఏం లేదు బంగారం, ప్రేమ సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొంటుంది కదా. రేపు మార్నింగ్ నుంచి ఎల్లుండి మార్నింగ్ వరకు నాన్ స్టాప్ గా పాటలు పాడుతూనే ఉంటుంది. ఏముంటుందక్క? అంతసేపు పాటలు పాడితే తనలాగే నా గొంతుకి ఏదైనా ప్రాబ్లం అయిపోతుందేమోనని భయపడుతుంది. నాకేమీ కాదు నాన్న. ఏమైంది? నువ్వు, పిల్లలు, ఈ చంటిదాంతో సహా అందరూ నా గురించి ఆలోచిస్తున్నారమ్మా. ఈ కాంపిటీషన్లో నేను గెలవాలని ఆశపడుతున్నారు. గెలుస్తానని ధైర్యం చెప్తున్నారు. నాన్న కూడా నాకు ధైర్యంగా ఒక్క మాట చెప్పే పరిస్థితుల్లో ఉండుంటే ఎంత బాగుండో అనిపిస్తుందమ్మా. ఈ ఆశ ఇప్పటిది కాదమ్మా. నా చిన్నతనం నుండి 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు, ఇంటర్ డిగ్రీ చదువుల్లో గెలుస్తున్నప్పుడు, జీవితంలో పోరాడుతున్నప్పుడు ఎప్పుడైనా ధైర్యం చెప్తూ ఒక్క మాట, రాయిలో నీటిని వెతకొచ్చు కాని మీ నాన్న గుండెలో ప్రేమ ఉంటుందని వెతకడం అమాయకత్వం అవుతుంది. ఎవరూ నీకండగా లేకపోయినా ఆ జీసస్ ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ధైర్యంగా ఉండవు.